నమస్తే అండి. మనలో చాలామంది భుజం నొప్పితో బాధపడుతుంటారు. అసలు ఈ భుజం నొప్పి మోస్ట్లీ వచ్చేది రొటేటర్ కఫ్ ప్రాబ్లమ్స్‌తోని. అసలు రొటేటర్ కఫ్ అంటే ఏంది? రొటేటర్ కఫ్ అనేది మనకి షోల్డర్ లోపట ఒక 4 కండరాలు ఉంటాయి. ఆ 4 కండరాలు కలిపి ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్. మన షోల్డర్ మూవ్‌మెంట్స్ అన్ని రకాలుగా వెనుకకి, ముంగటికి అనటానికి ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కట్ అయిపోయినప్పుడు కానీ, లేకపోతే అది వాసినప్పుడు కానీ మనకి ఇట్లాంటి షోల్డర్ నొప్పులు రావడము, లేకపోతే సరిగ్గా మూమెంట్స్ చేయలేకపోవడము, ఇటు అటు అంటుంటే మనకి నొప్పులు రావడము వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది యంగ్ పాపులేషన్లో కావచ్చు, ఓల్డర్ పాపులేషన్లో కావచ్చు. యంగ్ పాపులేషన్లో ఏంటంటే ఎక్కువ జిమ్ చేయడం కానీ, లేకపోతే కంటిన్యూస్ స్ట్రీనియస్ స్పోర్ట్స్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కానీ అలా రొటేటర్ కఫ్ టేర్ కానీ, స్ట్రెయిన్ కానీ కావచ్చు. ఓల్డ్ ఏజ్లో ఏమవుతుందంటే కండరాలు కొంచెం పల్సగా అయిపోతూ ఉంటాయి. అలా పల్సగా అయిపోతున్నప్పుడు కొంచెం యాక్టివిటీ చేసినా కానీ ఆ పల్సతనం చాలా ఎక్కువ అయిపోయి కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఎలా ప్రివెంట్ చేయాలి? రొటేటర్ కఫ్ టేర్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎలా అంటే ఈ యంగ్ పాపులేషన్ జిమ్ చేసేటప్పుడు కానీ, ఎక్కువ స్పోర్ట్స్ ఆడేటప్పుడు మంచి వార్మప్ చేసుకోవాలి. మంచి షోల్డర్ ఎక్సర్సైజ్ కానీ, వార్మప్ కానీ చేసుకోవాలి. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు షోల్డర్ ఎక్సర్సైజెస్, షోల్డర్ మూమెంట్స్ ఫుల్గా చేయడము, థెరాబ్యాండ్ అని ఉంటుంది. ఆ బ్యాండ్తో ఎక్సర్సైజ్ చేస్తే మనకి షోల్డర్ రొటేటర్ కఫ్ అనేది కొంచెం స్ట్రెంగ్తన్ అయిపోయి ఈ కట్ అయిపోయే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ ఓన్లీ షోల్డర్ మజిల్సే కాకుండా గుడ్ పోస్చర్ మెయింటైన్ చేయడము, నెక్ మజిల్స్ కానీ, బ్యాక్ మజిల్స్ కానీ అవన్నీ స్ట్రెంగ్తన్ చేసుకుంటే కొంచెం ఈ షోల్డర్ మీద కూడా స్ట్రెయిన్ తక్కువ రొటేటర్ కఫ్ టేర్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.